హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ లాగా వర్క్ చేస్తున్నాను. మనం ఈ రోజు బాబా పాండురంగ గారితో కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాము. నమస్తే గురుగారు, బాగున్నారా? నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ హ్యాపీ భారత్ భారత్. గురుగారు. చాలా బాగున్నాను. మీరు? నేను కూడా చాలా బాగున్నా గురుగారు. వెరీ గుడ్. ఏంటి ఈ రోజు సందేహము? ఈ రోజు నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి గురుగారు. ఏం డౌట్స్ మన అమ్మా? వ్యూవర్స్ అడుగుతున్నారు ఏంటంటే 8, 17, 26 ఆ డేట్ లో జరిగిన మ్యారేజ్ గురించి ఏమైనా చెప్తారా? ఇంకేంటంటే ఇప్పుడు ఎన్నో వివాహాలు జరుగుతున్నాయి. మొన్ననే వసంత పంచమి రోజు 26,000 వివాహాలు జరిగాయి అవును, జరిగాయి. కానీ కొన్ని రోజుల్లోనే వాళ్ళకి ఏడో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, గొడవలు అవుతున్నాయి. దాని రీజన్స్ ఏంటి చెప్పగలరా గురుగారు? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి ఈ ప్రపంచ వ్యాప్తంగా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్స్ అయినా వివాహం అనేది చేసుకుంటే చాలా సంతోషం కోసమే. జీవితంలో ఒకసారి జరగాలనుకుంటారు కానీ ఈ మధ్య కాలంలో డైవర్స్ రేట్ కూడా పెరిగిపోయింది. 100కు 76% మంది వివాహం విడాకులు తీసుకుంటారు. అయితే మనం దీంట్లో ఉన్న రహస్యం ఏంటి అసలు తెలుసుకుందామా? Yes. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను మీ మనీ పవర్ బాబా పన్నగం యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఈ యొక్క ప్రశ్నకి మనం సమాధానం చేసుకోవడానికి గురు ప్రార్థన చేస్తాను. దాని తర్వాత మనం తెలుసుకున్నాం. ఓకే. ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా వీడియో చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న ఆల్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తప్పకుండా ఈరోజు ఈ వివాహ వ్యవస్థలో అనేది వివాహం అనేది విశిష్టత, ఒక మంచి కళ్యాణం, శుభకరం, పెద్ద థింగ్ నీ జీవితంలో వివాహం అనేది. సో దానికోసం మరి తిథి వార నక్షత్రాలు, ముహూర్త బలము, అమ్మాయిది అబ్బాయిది అన్ని పేర్లు చూసిన తర్వాత కూడా చేసుకుంటున్నారు కదా. తర్వాత ఇంకా ఈ మధ్య కాలంలో ఏంటంటే అమ్మాయితో అబ్బాయితో ఒక పర్సనల్ గా వాళ్ళందరూ ఉండగానే ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడతామని కూడా అంటున్నారు కదా. అలా అయిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ వచ్చే 1 month 2 months లో కూడా ఆల్రెడీ వాళ్ళు ఫోన్ లో, వాట్సాప్ లో చాట్ చేసి ఇంకా కావాల్సి కూడా ఫ్రీగా తిరిగి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అంటే అండర్స్టాండ్. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు అరేంజ్ మ్యారేజ్ విషయం చెప్తున్నారు ఎక్కువగా. లవ్ మ్యారేజ్ లో అయితే అసలు వాళ్ళు ఏం చూసుకోరు. ఆ తర్వాత ఏ మ్యారేజ్ అయినా సరే, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా వాళ్ళ మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకం. దానిలో ముఖ్యంగా ఇప్పుడు కావ్యశ్రీ అడిగింది 8, 17, 26, 8, 17, 26 లో మ్యారేజ్ అయిన వాళ్ళది ఎట్లా ఉండదంటే మనకు చరిత్ర చెప్తుంది. అసలు దీంట్లో చేసుకున్న వ్యక్తుల యొక్క జీవితాలు ఎట్లా ఉన్నాయో వాళ్ళకి చూస్తే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది రీసెర్చ్ నేను 20 సంవత్సరాలు చేశాను కాబట్టి 2005 ఫిబ్రవరి 26వ తారీఖు నా మ్యారేజ్ కూడా అయింది. అయిన 2 సంవత్సరాలకు డైవర్స్ అయింది. అప్పుడు నేను ఈ వివాహ వ్యవస్థ, ఈ మ్యారేజ్ డేట్ల మీద నేను రీసెర్చ్ చేసిన. అయితే మీకు అనిపిస్తుంది, బాధ కనిపిస్తుంది, అరే ఈయనకి ఇట్లా చెప్తుంది ఏంది అని. పక్కనే ఏమన్నా ఉంటే నీళ్ళ బాటిల్ ఉంటే నీళ్ళు తీసుకోండి, చక్కగా నీళ్ళు తాగండి. ఎందుకంటే బీపీ షుగర్ ఏమైనా ఉంటే ఆ బాయిల్ వేసుకోండి. ఎందుకంటే నేను ఈ వీడియో చేసినప్పుడు కొంచెం కోపం వస్తుంది నా మీద. బండ బూతులు తింటుంటారు కింద, కానీ దానివల్ల నాకేం నష్టం కాదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ నష్టం జరిగిపోయింది కదా విడాకులు. సో అందుకోసమే మీరు నష్టపోవద్దు. రాబోయే తరంలో మీ పిల్లలకి, మీ బంగారు కొండలకు, రత్నాలకి మంచి డేట్లలో మ్యారేజ్ చేయడం మంచిది. ఓకేనా? మంచి డేట్ అంటే ఏం లేదు, 1, 10, 19 మంచి డేట్లు అండి. మొత్తం కొట్టి మళ్ళీ 1 వస్తే సూపర్ కోడ్ అంటారు. ఈ సంవత్సరం అక్టోబర్లో ఉంది. మధ్యలో ఇంకా ఏ మ్యారేజ్ డేట్లు అంత బాగుండవు. ఎందుకంటే మ్యారేజ్కి ముందు, మ్యారేజ్కి ముందు బాగానే ఉన్నామండి అంటారు, మ్యారేజ్ తర్వాతనే గొడవలు అవుతున్నాయి అంటారు అనమాట. అమ్మాయి జాతకం బాగుంది, అబ్బాయి జాతకం ఉంది, ముహూర్తం బ్రహ్మాండంగా పెట్టాడు పంతులు గారు అంటారు. సరే చూద్దాం ఒకసారి వాకం బోర్డు మీద, డిజిటల్ బోర్డు మీద ఎవరెవరికి ఎప్పుడెప్పుడు మ్యారేజ్ అయింది, 8వ తారీఖు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎట్లుంది, 17వ తారీఖు మ్యారేజ్ అయిన వాళ్ళు ఎట్లుంది, 26వ తారీఖులో మ్యారేజ్ అయిన వాళ్ళు ఎట్లుంది. అది చరిత్ర చెప్తుంది అనమాట. హిస్టరీ తెలుసుకుంటే విక్టరీ కూడా వస్తుంది. చూద్దాం, మనం తెలుసుకుందాం. ఓకేనా? వాకం బోర్డు మీద నేను చూపిస్తాను. ఇదిగో చూడండి, మీరు చూస్తున్నారు కదా. నెహ్రూ గారు, మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా ఉన్న నెహ్రూ గారు, వారి యొక్క మ్యారేజ్ డేట్ మీరు ఆల్రెడీ గూగుల్లో కొడితే కూడా వస్తుంది. వాళ్ళ మ్యారేజ్ డేట్ అయితే వచ్చేసి 8, 2వ నెల 1916. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 8 and 9 వస్తుంది అన్నమాట. అంటే 8, 9 అంటే ఇది అపోజిట్ అనమాట, టోటల్గా అపోజిట్.
8, 9 అంటే అపోజిట్, అంటే శని మరియు కుజుడు. అందుకోసమే కమలా నెహ్రూ గారు టీబీ వ్యాధితో టీబీ వ్యాధితో 38 సంవత్సరాలకి చనిపోయారు. సో ఇది నేను మొత్తం చరిత్ర చెప్పడానికి టైం లేదు, ఇక్కడ అందరి గురించి చెప్తున్నాను కాబట్టి ఇది రీజన్. నెహ్రూ గారు కూడా ఆరోగ్య సమస్యతో చనిపోయారు. మీకు దాంట్లో గూగుల్లో కొడితే వస్తుంది. అంటే వీళ్ళకు పుట్టిన బిడ్డ ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ పుట్టిన తర్వాత వీళ్ళకి అబ్బాయి పుట్టి చనిపోతాడు. అంటే ఒక గర్ల్ ఒక బాయ్. సో బాయ్ అయితే డెత్ అయిపోతాడు. మీకు ఇంకా కావాలంటే రాజీవ్ దీక్షిత్ వీడియో చూడండి, మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. తర్వాత ఇందిరాగాంధీ మ్యారేజ్ గారి డేట్ ఏంటిదంటే 26వ తారీఖు మార్చి నెల 1942. ఇవన్నీ కూడా ఇదేమో వసంత పంచమి రోజు జరిగింది, ఇది శ్రీరామ నవమి రోజు జరిగింది. మంచి ముహూర్తాలు పెట్టారు పంతులు గారు. మరి వాళ్ళ దేశంలోనే మరి ప్రధానమంత్రి పొజిషన్ లో ఉన్న వ్యక్తులు కదా వాళ్ళంతా, చాలా రాజులుగా జీవించిన వ్యక్తులు. సో ఇది కూడా 8 and 9 కాంబినేషన్ వస్తుంది. అంటే శని మరియు కుజుడు ప్రభావం వల్ల ఇందిరాగాంధీ గారు కూడా మీకు తెలుసు ఆల్రెడీ ఆమెను హత్య గావించబడ్డారు. సో ఇందిరాగాంధీ గారికి 2 కొడుకులు ఉన్నారు, రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ మరియు సంజయ్ గాంధీ వాళ్ళిద్దరు కూడా ఒకరేమో బాంబుతో మానవ బాంబుతో చంపారు రాజీవ్ గాంధీని, సంజయ్ గాంధీనేమో హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది. అంటే చూడండి వీళ్ళ మ్యారేజ్ డేట్ లో నెగిటివ్ ఉండడం వల్ల ఇక్కడ ప్రమాదం జరిగింది, వీళ్ళ మ్యారేజ్ డేట్ లో నెగిటివ్ ఉండడం వల్ల ఇక్కడ కూడా ప్రమాదం జరిగింది. సో దాని తర్వాత సుభాష్ చంద్రబోస్ మ్యారేజ్ డేట్ చూడండి, మీకు క్యాల్కులేషన్ చేస్తే ఇదిగోండి, ఇది 8, ఇది +3, ఇది +10, ప్లస్ ఇది మళ్ళీ ఇది 10. సో ఇక్కడ మీకు క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తము చూడండి 8, 3, 11 అవుతుంది. 11 అంటే ఇది 20, అంటే 31 వచ్చింది. సో 31 అనేది డెత్ నెంబర్, అంటే 80% మంచిది కాదు. అంటే 8 and 4 మ్యారేజ్ కూడా వచ్చింది, 8 and 4 మ్యారేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా సుభాష్ చంద్రబోస్ ఎక్కడ చనిపోయింది అనేది మిస్టరీ. కానీ కేవలం సుభాష్ చంద్రబోస్ అనే పేరు వల్లనే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. సో దానివల్ల నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మహానుభావులు ఉన్నారు, భారతదేశానికి ప్రధానమంత్రులు ఉన్నారు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు మొదటి ప్రధాని. తర్వాత భారతదేశానికి స్వతంత్రం రావడానికి కారణమైన కీలకమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సో వీళ్ళందరూ దేశం కోసం సేవ చేసిన వాళ్ళే. కానీ వాళ్ళ మ్యారేజ్ డేట్ లేకపోవడం వల్ల మంచిగా లేకపోవడం వల్ల ఇంత ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఎవరిని కించపరచడం కాదు, ఇది ఆధారాలతో మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు అన్ని దొరుకుతాయి. ఇక అలానే బండారు దత్తాత్రేయ మ్యారేజ్ డేట్ చూస్తే మీకు 11వ తారీఖు తర్వాత మే నెల 1989. మీరు ఇది కూడా క్యాల్కులేషన్ చేసుకుంటే మీకు ఇది 8, తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి, ఇది 8 +5 +10 ప్లస్ మనకు ఇక్కడ వచ్చేసి 89 అని అంటే 17 అంటే ఇదిగోండి 27, తర్వాత ఇది 13. సో ప్లస్ అంటే 40, అంటే ఇది కూడా 8 and 4 వచ్చింది. దానివల్ల ఈ బండారు దత్తాత్రేయ గారి అంటే గవర్నర్ ఇప్పుడు ఆల్రెడీ 8 అంటే శని ప్లస్ రాహు అన్నమాట. మరి ఈయన కొడుకు కూడా బండారు దత్తాత్రేయ కొడుకు చనిపోయారు, మీ అందరికి తెలుసు. ఇంకా రీసెంట్గా బండారు దత్తాత్రేయ సన్ డెత్ డేట్. సో చూడండి బండారు దత్తాత్రేయ కొడుకు ఎప్పుడు చనిపోయాడంటే 23వ తారీఖు మే నెల 2018లో చనిపోయారు. సో ముషిరాబాద్ ఎందుకు వైష్ణవ్ బండారు, ఆయన పేరు వైష్ణవ్ బండారు, డాక్టర్ కూడా అన్న. మరి ఆయన చనిపోయాడు. చూడండి వీళ్ళ చుట్టాలకు కూడా లీలా గారిని మా దగ్గర శిష్యులు, వీళ్ళ చుట్టాలు కూడా వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా 8వ తారీఖు జరిగింది. వీళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు. వీళ్ళకి అంటే బండారు దత్తాత్రేయ గారికి ఒక కొడుకు, అంటే 1 బాయ్ 1 గర్ల్. సో ఇక్కడ లీలా గారికి కూడా 1 బాయ్ 1 గర్ల్. సో దీంట్లో 2 చనిపోవడం జరిగింది. లీలా వాళ్ళ సన్ కూడా చనిపోయాడు,
తర్వాత యంగ్ ఏజ్ లో ఇలా ఇక్కడ బండారు దత్తాత్రేయ కొడుకు చనిపోయారు. ఇప్పుడు వీళ్ళిద్దరికి గర్ల్స్ ఉన్నారు, ఇద్దరికి బిడ్డలు ఉన్నారు. సో వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కూడా జరిగింది. వాళ్ళకి పెళ్ళైన తర్వాత కొందరికి అంటే పిల్లలు పుట్టకపోవడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాని తర్వాత మళ్ళీ లీలా వాళ్ళ ఫ్యామిలీ బెస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు 2 years బ్యాకే. దానివల్ల చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు, చీఫ్ మినిస్టర్ కావచ్చు, పోస్ట్ మ్యాన్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇక్కడ మ్యారేజ్ డేట్ చాలా కీలకం. ఇంకా ఇంకో విషయం కూడా మనకు నాగబాబు గారు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ ఎంత గొప్ప పేరుందో అంత దాని తర్వాత నాగబాబు గారు ఎంతో ప్రయత్నం చేసినా ఆయన సినీ రంగంలో విజయాలు సాధించలేకపోయారు. జబర్దస్త్ కామెడీ షోకి బాగా హిట్ అయిపోయారు. ఆయన మ్యారేజ్ కూడా 26వ తారీఖు 8వ నెల 1986. ఇది మొత్తం మీరు క్యాలిక్యులేషన్ చేశారనుకోండి 26 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఎంత వస్తుంది దానికి 26 తర్వాత మనకు 8వ నెల 1986. సో ఇది కూడా 8 and 4 కాంబినేషన్ మళ్ళీ 40 వచ్చింది. అందుకోసమే ఆయన ఎదుగుదల పెద్దగా లేదు. దాని తర్వాత వాళ్ళ కూతురు నిహారిక మరియు వరుణ్ తేజ ఉన్నారు. వరుణ్ తేజ మొన్న మ్యారేజ్ జరిగినట్టుంది. సో లావణ్య త్రిపాఠితో అది November 1st చేశారు. ఎందుకంటే మన వీడియోలు చూశారు. తర్వాత నిహారికది కూడా డైవర్స్ అయిపోయింది. ఈయన గ్రోత్ లేదు. ఆరెంజ్ సినిమా ఇస్తే ఆయన ఆస్తులన్నీ పోయినాయి. సో ఇది అనమాట. ఎప్పుడైనా సరే ఈ మ్యారేజ్ డేట్ బాగలేనప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ అన్నా ఉంటుంది, డైవర్స్ అన్నా ఉంటుంది, భార్యాభర్తల్లో ఎవరికో అనుకోకుండా రోగాలు వస్తాయి. చూడండి ఇక్కడ కమలా నెహ్రూ గారికి టీబీ వచ్చింది. తర్వాత నెహ్రూ గారికి ఎస్టిడి అనే వ్యాధి వచ్చింది. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది. ఎస్టిడి వ్యాధితో చనిపోయారు నెహ్రూ గారు. దాని తర్వాత ఇక్కడ ఏ పార్టీకి అతీతం కాదు, నంబర్లే అతీతమైనవి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ బండారు దత్త అయిపోయిన తర్వాత నాగబాబు కూడా అయిపోయింది కదా. ఇక పవన్ కళ్యాణ్ గారిది 1997 మే 11వ తారీఖు జరిగింది. ఇది డైవర్స్ జరిగింది. డైవర్స్ తర్వాత ఈ మ్యారేజ్ కోడ్ కూడా మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 17 మే నెల 1997. సో ఇది కూడా 8 and 3 వచ్చింది కాంబినేషన్, అంటే శని మరియు గురువు. సో ఇక్కడ డైవర్స్ జరిగింది. అలానే కొనిదెల ఫ్యామిలీలో మళ్ళీ శ్రీజ గారు చిన్న కూతురు, అంటే చిరంజీవి చిన్న కూతురు. సో 11వ తారీఖు అక్టోబరు 2007లో జరిగింది. సో ఇది 8 and 9 అంటే 18 మెంబర్స్ టోటల్ గా. ఇది కూడా డైవర్స్ జరిగింది. మీకు రెండోసారి కూడా పెళ్ళైంది కానీ అది కూడా డైవర్సే మళ్ళీ. అంటే ఎన్నిసార్లు పెళ్లిళ్ళు జరిగినా మీకు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. గూగుల్లో సెర్చ్ చేస్తే శ్రీజ మ్యారేజ్ డేట్ According to Wikipedia, on the 28th of March 2016, 28 మార్చ్ 2016 కూడా జరిగింది. ఇది కూడా అంత సక్సెస్ కాలేదు. His father is Captain Kitchen. Yes. సో ఇది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే చూడండి ఎక్కడైనా 8 వచ్చిందంటే ఫెయిల్యూర్ అయిపోయింది. సో ఇలా నేను చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి. వాస్తవమైన విషయం ఏంటంటే 8లో కానీ 11లో కానీ 26లో కానీ మ్యారేజ్ అయిందనుకోండి చాలా ఇబ్బందులు అవుతాయి. చూడండి మీకు పత్రిజీ గారిది 26వ తారీఖు తర్వాత మే నెలలో జరిగింది. బ్రహ్మర్షి పత్రిజీ మ్యారేజ్ అని కొట్టండి వస్తుంది. బ్రహ్మర్షి పత్రిజీ మ్యారేజ్ డేట్. According to Pyramid Spiritual Societies movement, Patriji got married to Swarnamala Siriguri in the year 1974 on the day of the 26th of May in Yadagiri Gutta near Hyderabad. చూడండి 1974. Karnataka state. సో ఇంకొక విషయం కూడా ఏంటంటే పత్రిజీ గారు కూడా 100 సంవత్సరాలు బతుకుతాను శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. పత్రిజీ గారు లాస్ట్ 1-2 years బ్యాక్ చనిపోయారు. 1-2 years బ్యాక్. సో ఇంకో విషయం కూడా ఏంటంటే ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 8, తర్వాత ఇది 5, మరి 10, సో ఇది 11. సో మొత్తం ఇది 13 ప్లస్ 21. సో 21 మరియు 13, సో 4 ప్లస్ ఇది 3 అంటే 7, అంటే 8/7 అంటే మరియు శని మరియు కేతువు ఇలా
వీళ్ళకంటే ఇంకో విషయం కూడా చెప్తాను. 8, 11, 26 తారీఖుల్లో ఆల్మోస్ట్ దాదాపుగా 100 మందికి మ్యారేజ్ అవుతే 50%కి ఇద్దరు అమ్మాయిలే, టూ గర్ల్స్ పుడతారు అనమాట. పత్రిజీ గారికి 2 అమ్మాయిలే. అదేవిధంగా మీకు ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీటన్నిటికంటే ముఖ్యంగా మనకు గూగుల్లో కొడితే ముఖేష్ అంబానీ గారి మ్యారేజ్ డేట్ రాదు. ఎందుకంటే నేను ఇట్లాంటి వీడియో చేసిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్ తీసేశారు. సో ఇప్పుడు మీరు ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్ కొడితే చూడండి గూగుల్లో, ముఖేష్ అంబానీ మ్యారేజ్ డేట్. According to Yes. the review, ముఖేష్ అంబానీ గారికి మ్యారేజ్ డేట్ చూసుకుంటే మీకు ఏమొస్తుందంటే 1985 అని వస్తుంది. కానీ ఇక్కడ 8 మార్చ్ అనమాట ముఖేష్ అంబానీ గారిది. సో 8 మార్చ్ 1985లో జరిగింది. సో మరి వాళ్ళకి ఏం తక్కువ సార్ మీరు చెప్పేటన్ని సుత్తి సోది అని అనుకుంటున్నారా? కాదండి, వాళ్ళకి ఏం తక్కువ లేదు, వాళ్ళకి అన్నీ ఎక్కువనే ఉన్నాయి. ప్రపంచంలో వాళ్ళు అపర కుబేర్లు. భారతదేశంలో కాదు, ఆసియా ఖండంలోనే వాళ్ళకు మించిన ధనవంతులు లేరు. కానీ మీరు ఏమనుకుంటారంటే ఈ మ్యారేజ్ డేట్ల వల్ల ఓన్లీ డబ్బు రాకపోవడమే కాదనుకో, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఈ మ్యారేజ్ డేట్ కూడా మొత్తం కొడితే 34 వస్తుంది. 8 and 7 అన్నమాట. 8 and 7 ఇది కూడా డేంజర్ మ్యారేజ్ డేటే. అయితే వీళ్ళకి ఏం ప్రాబ్లం జరిగిందంటే, ముఖేష్ అంబానీ గారికి వీళ్ళ మ్యారేజ్ డేట్ ఇలా ఉండడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళకు పిల్లలు పుట్టలేరు. భలే ఉన్నారు, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి IVF ద్వారా కవల పిల్లలు కన్నారు. సమజైందా బేటా? సో అందుకోసమే మ్యారేజ్ డేట్లు అనేవి చాలా కీలకమైనవి. సో చాలా కీలకమైనవి కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీకు మంచిగా చెప్తున్నాను. మీ జీవితంలో ఇలాంటి 8, 11, 26 తారీఖులలో పెళ్లిళ్ళు చేసుకుంటే చాలా కష్టం. అంటే 8 అంటే ఏంటి? సాటర్న్ అంటే ఏంటిది? శని ఏలినాటి శని ఉంటేనే ఆగమైపోతుంది. అలాంటిది మీ మ్యారేజ్ డేట్ లో శని ఉందనుకోండి, మీకు, మీ భార్యకు, మీ పిల్లలకి, ఇంకా మీ పిల్లలు కాదు, 7 తరాలు 7 తరాలు. చిన్న ఎగ్జాంపుల్, నెహ్రూ గారిది 8వ తారీఖు జరిగింది, వెంటనే 26వ తారీఖు వాళ్ళ కూతుర్ది, మళ్ళీ దాని తర్వాత రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీ, ఇంకా ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారికి ఇంకా వివాహం అయింది లేదు. అంటే 5వ తరం 5th జనరేషన్ వరకు దానికి ఎఫెక్ట్ ఉంది. నిన్న 7 తరాలు ఉన్నాను కదా, ఇంకా అసలు వాళ్ళకి ఇప్పుడు రాహుల్ గాంధీ కొడుకు బిడ్డని ఎవరు పుడితే కదా ఇంకా 7 స్టెప్స్ వరకు వెళ్ళేది, 7th జనరేషన్ వరకు. కానీ ఇప్పుడు మాత్రం నాకైతే అది నమ్మకం లేదు. మంచి రాజయోగంలో పుట్టాడు రాహుల్ గాంధీ, కానీ ఇప్పటి వరకు ప్రధానమంత్రి కాలేదు. అయ్యా కాంగ్రెస్ కార్యకర్తలారా, నేను లాస్ట్ తెలంగాణ ఎలక్షన్ లో కాంగ్రెస్ ఇక్కడ వస్తుందని చెప్పాను, కానీ భారతదేశంలో వస్తుందా రాదా మరి ఎలా అంటే, వాళ్ళ మ్యారేజ్ డేట్ల మీద దోషం వల్ల కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 100 సంవత్సరాల పైన స్థాపించి ఈరోజు చాలా బాగా ఇబ్బంది పరిస్థితిలో ఉంది. అయితే రాహుల్ గాంధీ గారికి సూపర్ కోడ్లో పెళ్లి చేస్తే మాత్రం మామూలుగా ఉండదు, మంచి యోగం ఉంటుంది. కానీ మరి ఆయనకు ఎవరు చెప్పాలి? ఈ వీడియో ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సమాచారం అందిస్తున్నాము. దయచేసి వాళ్ళకి చెప్పండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలంటే ఆ దోషాలన్నీ పోవాలి. ఇక అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ విషయం. ఇక మీ సంగతి ఏంటంటే, నేను భయపెట్టడానికి, ఇది బాగుపడడానికి చేస్తున్నాను. సో అందుకోసం నాకైతే డైవర్స్ వచ్చింది, నేను బాధపడ్డాను, మీకు రావద్దని సమాచారం. అయితే ముందే మంచి డేట్లలో పెళ్లి చేసుకుంటే చాలా మంచిది, ఇవన్నీ ఖర్చులు ఉండవు, మళ్ళీ పరిశాన్ ఉండదు. ఓకేనా? అందుకోసం మీరు ఈ వీడియో లైక్ చేస్తారా, హేట్ చేస్తారా మీ ఇష్టం. ఎందుకంటే జీవితంలో నాకు నష్టం జరిగిపోయింది, అది ఎవ్వరు కూడా తీర్చలేరు. సో అందుకోసమే మీకు నష్టం జరగకుండా ఉండడానికి కోసమే, ప్రాణం పోతే ప్రాణం రాదు, డబ్బులు పోతే మళ్ళీ తిరిగి వస్తున్నాయి, కానీ ఆరోగ్యం పోతే కూడా ఆరోగ్యం రాదు. అందుకోసం చక్కగా మీ ఆరోగ్యాన్ని ఉంచుకోండి, మీ ఐశ్వర్యాన్ని ఉంచుకోండి, భార్యాభర్తలు బాగుండాలి, పిల్లలు బాగుండాలి అన్ని ఆ ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీరేం భయపడకండి, బాధపడకండి. దీనికి సొల్యూషన్ ఉంది, ప్రశ్న ఉందంటే సమాధానం ఉంది. అందుకోసమే మీ మ్యారేజ్ డేటు 8, 11, 26 తారీఖులు అయిందా? అయితే మీరు కామెంట్ చేస్తాను, నేను బాగానే ఉన్నాగా, ఇదేంటి పచ్చింటికాయ పచ్చడిలాగా ఎర్రగడ్డ తెల్లగడ్డ అని అనకండి. మీరు బాగుంటే చాలా మంచిది, మీ పూర్వజన్మ చేసిన పుణ్య ఫలాల వల్ల ఇప్పుడు బాగున్నారు, కానీ రాబోయే రోజుల్లో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇంకోటి, రోగం వచ్చిన వాళ్ళకి డాక్టర్, బాధలో ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో, కానీ మంచిగా ఆనందంగా ఉన్న వాళ్ళ కోసమే అయితే కాదు ఇది. ఓకేనా? అది గమనించండి. కొంచెం మన విచక్షణ జ్ఞానంతో గురువు గారు ఎందుకు చేశారో ఒకసారి ఆలోచించండి. సరే రాత్రి పగలు నాకు తిట్టుకున్నా నాకు పోయేది ఏం లేదు,
కానీ సత్యం అయితే చెప్తున్నాను కదా. అవును. ఈ మధ్య కాలంలో చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. హిందూ ముస్లిం క్రిస్టియన్లలో అందరూ కూడా ఈ 8, 10, 26 తారీఖులో వివాహం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇది సునామీ భూకంపాలు వచ్చేది. ఎందుకంటే 2004 డిసెంబర్ 26 తారీఖు మీకు గుర్తే ఉంది, భారతదేశంలో సునామీ వచ్చింది. అవును. మార్చి 8వ తారీఖు రోజు మనకు రాజస్థాన్ లో మనకు భూకంపం వచ్చింది. ఇవన్నీ గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ చూసుకోండి, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ లో అలానే గంట ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసి అలానే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. సో ఇదండి కావ్యశ్రీ గారు, ఓకే. మీకు ఎలా నచ్చిందా నచ్చదో నాకే తెలియదు. మరి ప్రేక్షకులకైతే మొత్తం సవివరంగా దాదాపుగా ఎన్ని నిమిషాలు అంటే ఒక 20 నిమిషాల పైనే చేశాము ఈ వీడియో. టాపిక్ చెప్పారు గురించి ఆ. చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగున్నారా? బాగుంటారు, మీరు కూడా బాగుంటారు, కావ్యశ్రీ బాగుంటారు, మేమంతా బాగుంటాం. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ.